పహల్గామ్ దాడిపై ప్రపంచం షాక్ అయింది. ఉగ్రదాడిని దేశాలన్నీ ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. కానీ ఒక దేశం మాత్రం మాకు సంబంధం లేదని మాత్రమే చెబుతోంది. ఉగ్రవాద దాడిని మాత్రం ఖండించడం లేదు. ఆ దేశం పొరుగున ఉన్న పాకిస్తానే. ఇటీవల కాలంలో ఉగ్రదాడులతో దాయాది దేశం తల్లడిల్లుతోంది. వందల మంది ప్రాణాలను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకుంటున్నారు. అదే సమయంలో మరికొందరు ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలుస్తోంది. వారినే భారత్ పైకి ఉసుగొల్పుతోంది. ఈ ఉగ్రవాదులను మాత్రం హీరోలుగా కొనియాడుతోంది. పాకిస్తాన్ ఉగ్ర ప్లాన్లనే భాగంగానే పహల్గామ్ ఘోరం చోటు చేసుకుంది. ఉగ్రవాదంపై ఇస్లామాబాద్ తీరు మాత్రం మారడం లేదు. ముష్కర దాడిని ఖండించిన ప్రపంచం. పహల్గామ్తో తమకు సంబంధం లేదన్న పాక్. ఉగ్రవాదంపై పాకిస్తాన్ డ్రామాలేంటి? జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో అత్యంత పాశవికమైన ఉగ్రదాడితో ప్రపంచం నివ్వెరపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యాటకులపై భారీ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 28 మంది పర్యాటకులు మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. రాక్షస మూక దాడిని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. దాడిలో మృతి చెందిన వారికి ప్రపంచ నాయకులు నివాళులర్పిస్తున్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు. పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్ర దాడిలో అమాయకులు మరణించడంపై ట్రంప్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదులను వేటాడడానికి భారత్కు అమెరికా పూర్తిగా మద్దతు ఇస్తుందని ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి రణ్ధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఉగ్రదాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన భారత్లోనే ఉన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ ఉగ్రదాడిని క్రూరమైన నేరంగా అభివర్ణించారు. ఇలాంటి దాడులను ఏమాత్రం సహించవని, బాధ్యులను శిక్షించాల్సిందేనన్నాడు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కూడా ఈ దాడి పట్ల తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలు, గాయపడిన భారతీయులకు ఆమె సంఘీభావం తెలిపారు. భారత ప్రభుత్వానికి, బాధితులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని మెలోనీ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడులపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న అరబ్ దేశాలు కూడా పహల్గామ్ దాడిని ఖండిస్తున్నాయి. ఉగ్రవాద దాడి జరిగిన సమయంలో భారత ప్రధాని మోడీ సౌదీ అరేబియాలోనే ఉన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. దాడిపై విచారం వ్యక్తం చేసిన క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ భారత్కు అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలిపాడు. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడి చేయడాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖండించింది. అమాయక ప్రజల ప్రాణాలను బలిగొనడం ఆటవిక చర్యగా పేర్కొంది. బాధిత కుటుంబాలకు యుఏఈ సంతాపం తెలిపింది. గాయపడిన కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. మరో ముస్లిం దేశం ఇరాన్ సైతం కాశ్మీర్ దాడిని ఖండించింది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తూ తెహ్రాన్ సంతాపం తెలిపింది. ఉగ్రవాదంతో బాధపడుతున్న ఇజ్రాయెల్ సైతం కాశ్మీర్ టెర్రర్ అటాక్పై అందరికంటే ముందే స్పందించింది. పహల్గామ్ పర్యాటకులపై జరిగిన దారుణమైనదిగా ఇజ్రాయెల్ పేర్కొంది. ఉగ్రవాదంపై పోరాటంతో భారత్తో కలిసి ఇజ్రాయెల్ పనిచేస్తోందన్నారు. ఇజ్రాయెల్తో పాటు ఇటీవల ఉగ్రవాద దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న మరో దేశం పాకిస్తాన్. కాశ్మీర్లో ఉగ్రదాడిపై దాయాది దేశం మొదట నోరు మెదపలేదు. నిన్న మొన్నటి వరకు పాకిస్తాన్లో ఉగ్రవాదులకు భారతే కారణమని విమర్శించింది. కానీ పహల్గామ్ దాడులకు తమకు సంబంధం లేదని పాక్ పాతపాటే పాడింది. పహల్గామ్ దాడికి తామే బాధ్యులమని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ప్రకటించుకుంది. ఇది పాకిస్తాన్ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఈ గ్రూపును సృష్టించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. లష్కరే తోయిబా నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించడానికే టీఆర్ఎఫ్ ను పాకిస్తాన్ ఏర్పాటు చేయించింది. దశాబ్దాలుగా కాశ్మీర్ కోసం భారత్పై కయ్యానికి దిగుతోంది. భారత్తో చేసిన అన్ని యుద్ధాల్లో పాకిస్తాన్ ఓటమిని మూటగట్టుకుంది. యుద్ధాలతో కాశ్మీర్ను దక్కించుకోలేమని పాకిస్తాన్కు బాగా అర్థమైంది. అందుకే ఉగ్రవాదాన్ని సృష్టించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ యూనివర్సిటీగా మారింది. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి నిధులన్నీ ఉగ్రవాదానికి కుమ్మరిస్తోంది. ఆ దేశం ఆర్థికంగా దిగజారినా ఉగ్రవాదాన్ని మాత్రం వదిలిపెట్టడం లేదు. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటోంది. మార్చి నుంచి పాకిస్తాన్లో వరుసబెట్టి ఉగ్రవాదులు, వేర్పాటువాదులు దాడులకు దిగుతున్నారు. ఉగ్రవాదం నొప్పి ఎలా ఉంటుందో ఆ దేశానికి స్పష్టంగా తెలుసు. అయినా సరే భారత్పై ఉగ్ర కుట్రలు మానడం లేదు.
పొరుగు దేశంలో ఉగ్రవాదులు దాడి చేస్తే సంబురాలు జరుపుకుంటోంది. తమ దేశంలో ఉగ్రదాడులు జరిగితే మాత్రం కుయ్యో మొర్రో అంటూ గుండెలు బాదుకుంటోంది. దీనికి పొరుగున భారత్పై నిందలు వేస్తోంది. నిజానికి పాకిస్తాన్పై తెహ్రీక్-ఈ-పాకిస్తాన్, తాలిబాన్, టీటీపీ, ఇస్లామిక్ స్టేట్, ఖోరసన్ ప్రావిన్స్, ఐఎస్కేపీ, షాఫిజ్ గుల్ బహదూర్, హెచ్జీబీతో పాటు వేర్పాటువాద సంస్థ బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA ముప్పెట దాడి చేస్తున్నాయి. ఇటీవల పాకిస్తాన్లో ఉగ్రవాదులు భారీగా పెరిగాయి. 2024లో పాకిస్తాన్ ఘోరమైన ఉగ్రదాడులను చవిచూసింది. 444 ఉగ్రదాడుల్లో మొత్తం 1612 మంది చనిపోయారు. మృతుల్లో 934 మంది భద్రతా దళాల సిబ్బందే ఉన్నారు. ఉగ్రదాడుల్లో 2267 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే ఈ ఉగ్రదాడులకు తాలిబన్లే కారణమంటూ పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఉగ్రవాదులను కట్టడి చేయడానికి తాలిబన్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పాకిస్తాన్లో దాడులు చేసే ఉగ్రవాదులను ఇస్లామాబాద్ రాక్షసులుగా పేర్కొంటోంది. భారత్పై దాడి చేసే ఉగ్రవాదులను మాత్రం హీరోలుగా భావిస్తోంది. జైషే మొహమ్మద్, లష్కర్-ఏ-తోయిబాతో పాటు 100కు పైగా ఉగ్రవాద గ్రూపులను పాకిస్తాన్ పెంచి పోషిస్తోంది. ఈ గ్రూపులన్నీ మంచివన్నమాట. పాకిస్తాన్ అనుసరించే ఈ తంత్రమే ఆ దేశాన్ని నిండా ముంచుతోంది. భారత్పై దాడులకు దిగే ఉగ్రవాదులకు సకల సౌకర్యాలను ఇస్లామాబాద్ కల్పిస్తోంది. జిహాద్ కోసం పోరాడితే స్వర్గం ప్రాప్తిస్తుందని అక్కడి మత బోధకులు కూడా యువతను రెచ్చగొడుతున్నారు. పెద్ద ఎత్తున కాశ్మీర్పై దాడికి పంపుతున్నారు. భారత్లో భద్రతా బలగాలు హతమార్చిన ఉగ్రవాదుల్లో 80% పాకిస్తాన్ మూలాలు ఉన్న వారే ఉన్నారు. నిజానికి సరిహద్దుల వద్ద భారత్ గట్టి నిఘాను పెడుతోంది. కానీ చొరబాటుదారులకు పాకిస్తాన్ సైన్యమే స్వయంగా సహాయం చేస్తోంది. ప్రపంచానికి మాత్రం తామే ఉగ్రవాద బాధిత దేశంగా బిల్డప్ ఇస్తోంది. ఇన్నాళ్లు అగ్రదేశం అమెరికాను అలాగే నమ్మించింది. ఉగ్రవాదంపై పోరాటం పేరు చెప్పి కోట్ల డాలర్ల సాయాన్ని అమెరికా నుంచి పాకిస్తాన్ అందుకుంది. నిజానికి ఆ నిధులను ఉగ్రవాదులను పెంచి పోషించడానికి పాకిస్తాన్ వినియోగించుకుంది. అమెరికా అధ్యక్షులందరినీ పాకిస్తాన్ కపట నాటకంతో మాయ చేసింది. కానీ ట్రంప్ ముందు పాకిస్తాన్ పప్పులుడకలేదు. 2017లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాకిస్తాన్పై కన్నేశాడు. ఉగ్రవాదం నిరోధానికి పాకిస్తాన్కు అందిస్తున్న సాయాన్ని నిలిపివేశాడు. పాకిస్తాన్ చెప్పేది ఒకటి, చేస్తున్నది మరొకటని అప్పట్లోనే ట్రంప్ విమర్శించాడు. ట్రంప్ రాకతో పాకిస్తాన్కు నిధులు ఆగిపోయాయి. ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. పాకిస్తాన్ను అమెరికా మిత్ర దేశాలు గ్రే జోన్ కింద మార్చాయి. అదే సమయంలో అంటే 2019లో కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించే ఆర్టికల్ 370ని ఢిల్లీ రద్దు చేసింది. అదే సమయంలోనే ఆ తర్వాత ఉగ్రవాదంపై భారత్ ఉక్కుపాదం మోపింది. కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నవాళ్లు ఉగ్రవాదులను పెద్ద ఎత్తున భద్రతా బలగాలు ఏరిపాడేశాయి. 5 ఏళ్లుగా కాశ్మీర్ ప్రశాంతంగా ఉండేది. ఈ హిమాలయ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా దూసుకెళ్లేందుకు అన్ని రకాల చర్యలను మోడీ ప్రభుత్వం చేపడుతోంది. దీంతో పర్యాటక రంగం ఊపందుకుంది. పర్యాటకులు పెద్ద ఎత్తున కాశ్మీర్కు తరలివస్తున్నారు. సినిమా పరిశ్రమ మళ్లీ తెరుచుకుంది. అంతా సజావుగా సాగుతుంటే పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే మళ్లీ ఉగ్రదాడికి దిగింది. కాశ్మీర్ను రక్తసిక్తం చేసింది.